ఈరోజు వరంగల్ 33వ డివిజన్ పెరకవాడలో శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ వారు అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ కావచ్చు, ఉచిత హెల్త్ క్యాంప్స్ కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా జీడబ్ల్యూఎంసీ 33వ డివిజన్ పెరకవాడ పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ వారు పారిశుద్ధ్య 33వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకు పోయిన సంవత్సరం కూడా ఇచ్చినాము బట్టలు, ఆడవాళ్ళకి సీలు, మగవాళ్ళకి టవల్స్. ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలని మా సంస్థ వారు అనుకొని చేయడం జరుగుతుంది. దాంతోపాటు అన్నదానం కూడా చేయాలని అనుకున్నాము. బతుకమ్మ దసరాను ఉద్దేశించి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ చెప్పండి. ఈరోజు శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ మేము గత సంవత్సరం కూడా మన పారిశుద్ధ 33వ డివిజన్ కార్మికులు సోదరి సోదరుమణులకు వారికి మేము మాకు తోచిన మా కమిటీ తరపున శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మేము వారికి చీరలు, టవల్స్, వారికి ఓ ఆడబిడ్డలకు అనుకొని మేము భోజన సహకారం కూడా చేసుకుంటూ మేము వారిని వాళ్ళ సేవ గుర్తించి మా సంస్థ కమిటీ అనుకొని ప్రతి లాస్ట్ ఇయర్ కూడా చేసినాం. ఈ సంవత్సరం కూడా తప్పకుండా చేయాలి అనే ఉద్దేశంగా అనుకున్నాం. మాకు కనుక మేమంతా రిటైర్డ్ పెన్షనర్లం. మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు ముఖ్యంగా మా స్టార్టింగ్ టీవీ ఛానల్ రాధికా శ్రీనివాస్ గారు ఎంతో కృషి చేసి ఛానల్ ద్వారా మా సంస్థను స్ప్రెడ్ చేస్తున్నారు. వారికి కూడా మా సంస్థ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాం. నా పేరు రాధిక, మున్సిపల్ డిపార్ట్మెంట్ చెందిన మాది 33వ డివిజన్. చెప్పండి. అంటే ఇప్పుడు ఈ సంస్థ వాళ్ళ దగ్గర ఈ సంస్థ పోయిన సంవత్సరం కూడా ఈ సంస్థ మాకు చీరల పంపిణీ ఇచ్చింది, చీరలు ఇచ్చిండు మా డిపార్ట్మెంట్ మొత్తం, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఇస్తారు. వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. టవాళ్ళు, ఇదేంటి మన శ్రీమాత సంస్థ పోయిన సంవత్సరం కూడా ఇచ్చారు. కాబట్టి ఇదే నెలల ఇక్కడ ఇదే సంవత్సరంలో మళ్ళా ఇదే రోజు మాకు చీరలు పంపిణీ చేశారు. ధన్యవాదాలు. సార్, గుడ్ మార్నింగ్ సార్. మేము 33వ డివిజన్ పారిశుద్ధ కార్మికులు. నా పేరు వేలుగొండ ప్రదీప్ కుమార్, 33వ డివిజన్ జవాన్. శ్రీమాత స్వచ్ఛంద సంస్థ వారు మాకు 2 సంవత్సరాల నుండి మమ్మల్ని గుర్తించి మాకు బట్టల సాయం చేస్తున్నారు, భోజనాలు సాయం చేస్తున్నారు. వారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ దసరా పండుగ సందర్భంగా వారికి, వాళ్ళ కుటుంబానికి, మాకు సాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు. మరియు అందరినీ దేవుడు ఎల్లవేళ కాపాడాలని మేము కోరుకుంటున్నాం. సరే సరే సార్, ఓకే సార్. మరి స్టార్ట్ చేయాలి సార్.
బ్యాగ్ పెట్టి ఓకే ఇస్తారు. మారాలని కూడా మళ్ళా పండుగ రైట్. మళ్ళీ ఇచ్చి ఓకే శ్రీనివాస్ సరే అది చూడవా కనీసం మాట్లాడాలి. ఇద్దరు నిలవడు, ఇద్దరు అన్నీ నిలవడు మాట్లాడి దాన్ని వచ్చినా కానీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా పారిశుద్ధ కార్మికులను గుర్తించి మాకు పోయిన సంవత్సరం కూడా మా అందరికి చీరలు పెట్టిండ్రు, మగవారికి కూడా టవర్స్ పెట్టిండ్రు, మా కడుపు నిండా భోజనం పెట్టిండ్రు. ఈ సంస్థ నడిపే వారందరినీ వారిని వారి కుటుంబాలను దేవి దీవించి ఆశీర్వదించను గాక. ఓకే ఈరోజు సుమారు ఒక 50 మంది పారిశుద్ధ్య కార్మికుల వరకు చీరలు టవల్స్ పంపిణీ చేశారు. అలాగే వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. భోజనాలు కూడా వాళ్ళు తినడం జరిగిపోయింది. అనంతరం బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అది కూడా కార్యక్రమం అయిపోయింది. ఇలాగే వీరిని స్ఫూర్తిగా తీసుకొని, అంటే శ్రీమాత స్వచ్ఛంద సంస్థను స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా సొసైటీలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ రాజు శ్రీనివాస్.